నమస్తే వి న్యూస్ తెలంగాణకి స్వాగతం. దుండిగల్ పోలీస్ స్టేషన్ లో మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి మీడియా సమావేశం. నిన్న సాయంత్రం దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధి ఓఆర్ఎఫ్ వైడ కారులో గంజాయి తరలిస్తున్న వ్యక్తిని పట్టుకుని మేడ్చల్ ఎస్ఓటీ పోలీసులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం నుండి హర్యానాకు తరలిస్తుండగా మార్గ మధ్యలో హైదరాబాద్ ఓఆర్ఎండ్ ఎగ్జిట్ 5 వద్ద తనిఖీలో భాగంగా నిందితుడిని పట్టుకున్న పోలీసులు అతని వద్ద నుండి 50 లక్షల విలువ గల 120 కేజీల గంజాయి, ఒక కారు పట్టివేత. మొత్తం 5 సభ్యుల ముఠాలో ప్రస్తుతం 4 ప్రధాన నిందితులు పరారీలో ఉన్నట్లు తెలిపిన మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి. బోర్డర్ నుంచి వచ్చి అదర్ స్టేట్స్కి పోతున్న క్రమంలో అటు ముంబైకి కావచ్చు, హర్యానాకి కావచ్చు, ఢిల్లీకి కావచ్చు, వేరే ప్రాంతాల్లోకి పోవడానికి మన హైదరాబాదు ఒక ట్రాన్సిట్ పాయింట్ లాగా ఉంది. కాబట్టి ఈ ప్రాంతం నుంచి పోయేటప్పుడు మనం ఇన్ఫర్మేషన్ తోటి పట్టుకోవడం జరిగింది. ఇందులో ఎస్ఓటి డీసీపీ గారు శ్రీనివాస్ గారు, అడిషనల్ డీసీపీ విశ్వప్రసాద్ గారు, ఏసీపీ శంకర్ రెడ్డి, తర్వాత శ్రీధర్, మన దుండిగల్ సిఐ సతీష్, మన ఎస్ఓటి ఇన్స్పెక్టర్ శ్యామ్ సుందర్ రెడ్డి, డిఐ సతీష్, వీళ్ళందరూ కూడా వాళ్ళ ఎంటైర్ టీం అంతా కూడా బాగా పనిచేశారు. ఇందులో మరి వీళ్ళకి సిపి సార్ ద్వారా తగిన రివార్డ్స్ కూడా ప్రకటించడం జరుగుతుంది. మిగతా వాళ్ళని కూడా పట్టుకోవడానికి అన్ని విధాలుగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ, ఈ టోటల్ వర్త్ ఈ 120 కేజీల గాంజా వర్త్ 42 లక్షలు, కారు వాల్యూ 10 lakhs, టోటల్ 52 lakhs వర్త్ ప్రాపర్టీని మనం రికవర్ చేయడం జరిగింది. ఈ మొత్తం ప్రాపర్టీ అలాంగ్ విత్ అక్యూజ్డ్ని కోర్టులో ప్రొడ్యూస్ చేసి అతనికి శిక్ష పడే విధంగా చూడడంతో పాటు మిగతా వాళ్ళని కూడా పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మన అప్పీల్ ఏంటంటే మీడియా ద్వారా పబ్లిక్కి ఎవరైనా సరే ఇట్లాంటి అనుమానిత వ్యక్తులు కానీ, ఎందుకంటే ఏదో సందర్భంలో మన దగ్గర కూడా కొంతమంది కన్జ్యూమర్స్ ఉంటున్నారు, కొంతమంది దీని పెడ్లర్స్ ఉంటున్నారు. ఇది ఎవరికైనా ప్రమాదమే. కాబట్టి ఇట్లాంటి సమాచారం ఎవరైనా సరే మీరు ఫ్రీగా షేర్ చేసుకోవాలని చెప్పేసి నేను మీడియా ద్వారా అప్పీల్ చేస్తున్నా. ఇట్లాంటి వాళ్ళకి మనం తెలంగాణ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకి స్థానం లేకుండా చేయాలని చెప్పేసి మన మేడ్చల్ జోన్ తరఫున నేను రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. జనరల్గా డయల్ 100 ఒకటి, తర్వాత మన వాట్సాప్ నెంబర్ ఉంది కదా, మనం జనరల్గా డయల్ 100 చేయమంటున్నాం. అది కాకుండా మనకి మన సైబరాబాద్ నార్కోటిక్స్ సంబంధించిన వాట్సాప్ నెంబర్ కూడా ఉంది, మీకు అది నేను కమ్యూనికేట్ చేస్తా. నిన్న సాయంత్రం దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఓటి మరియు దుండిగల్ పోలీస్కి వచ్చినటువంటి ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద ఒక గాంజాయి స్మగ్లింగ్ చేస్తున్నటువంటి కార్ని మన ఓఆర్ఆర్ ఎగ్జిట్ 5 దగ్గర ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. అతన్ని అదుపులోకి తీసుకొని విచారించిన తర్వాత అతని పేరు సాగర్ పవార్ అని, ఇతను కర్ణాటక రాష్ట్రము గుల్బర్గా డిస్టిక్ మడ్బోల్ తండా అని చెప్పేసి అతని నేటివ్ ప్లేసు. ఇతను వృత్తి లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఇతను విశాఖపట్నం నుంచి 120 కేజీల డ్రై గాంజాని అక్కడ తీసుకొని హర్యానాకి ట్రాన్స్పోర్ట్ చేయడానికి మన ఓఆర్ఆర్ని వాడుకొని ఓఆర్ఆర్ నుంచి పోతుండగా మన ఎస్ఓటి వాళ్ళకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద దుండిగల్ పోలీసుతో కలిపి జాయింట్గా ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. దానిలో మనకి 120 కేజీల గాంజా, ఒక టాటా నెక్సాన్ వెహికల్, ఒక మొబైల్ ఫోను రికవర్ చేయడం జరిగింది. ఈ వెహికల్ కూడా కొత్త ఎంఓ వీళ్ళు ఇంతకుముందు ఏంటంటే మన వెహికల్ తీసుకపోతే ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఈసారి డైరెక్ట్ అక్కడే సపరేట్గా ఎంగేజ్ చేసుకోవడం జరుగుతుంది. ఇక ట్యాక్సీ లాగా జూమ్ కార్స్ అనేటువంటి ఒక యాప్లో వీళ్ళు అక్కడ వైజాగ్లో కారు ఎంగేజ్ చేసుకొని, డ్రైవర్ లేని కారు అంటే మనమే సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకునే విధంగా కార్ని ఎంగేజ్ చేసుకొని అక్కడి నుంచి ఇతను తీసుకురావడం జరిగింది. మొత్తం ఇందులో 5 members గ్యాంగ్ ఉన్నారు. ఇలా మెయిన్ మన కింగ్ పిన్ దేవరాజ్. గతంలో మనకి ఈ దేవరాజు ఇదే దుండిగల్ పోలీస్ స్టేషన్లో 98 kgs గాంజా తోటి
కేసులో ఇన్వాల్వ్ అయి ఉంటాడు. అప్పుడు అందులో కూడా అబ్స్కాండింగ్ ఉన్నాడు అక్కడ. ఇతనే ఇక్కడ వైజాగ్లో ఎక్కడ తీసుకురావాలి, హర్యానాలో ఎవరికి ఇవ్వాలి అనే దాంట్లో ఇతనే మొత్తం కింగ్ పిన్ ఇందులో. ప్లస్ ఇతను కూడా అబ్స్కాండింగ్ ఉన్నాడు. ఇతన్ని పట్టుకుంటే మనకి మొత్తం ఈ నెట్వర్క్ అంతా కూడా మనకి తెలిసిపోతుంది. ఇది మెయిన్గా హర్యానాలో ఉన్నటువంటి బజరంగ్ రిసీవర్, బజరంగ్ హర్యానా. ఈ మధ్యలో ఇద్దరు హనుమంత్ పవార్, రాజ్ కుమార్, వీళ్ళిద్దరు కూడా వీళ్ళకి మధ్యలో అసిస్ట్ చేసిన వాళ్ళు. వీళ్ళని సబ్ పెడ్లర్స్ అంటాం మనం. అంటే వాళ్ళు మొత్తం కూడా ఎక్కడెక్కడ పోలీస్కి తారసపడకుండా తప్పించుకుంటూ ఈ ఓఆర్ఆర్ నుంచి దాటి నెక్స్ట్ వీళ్ళు ఏంటంటే వీళ్ళ ఎంఓ కూడా ఎట్లుంటుందంటే వెహికల్ మన సొంత వెహికల్ ఉండదు, డైరెక్ట్ పర్సన్ కాంటాక్ట్ ఉండడు. ఆ తీసిపోయే పర్సన్ కూడా ఎవరు ఇస్తారు, అది ఎవరికి పోవాలనేది కూడా కరెక్ట్ తెలియదు. మధ్యలో కూడా ఇతనే డైరెక్ట్గా హర్యానా వరకు పోతున్నాడు, అట్ట కూడా పోడు. మధ్యలో వేరే వాళ్ళు వచ్చేసి దాన్ని మళ్ళీ మార్చుకోవడం, ఇంకో వ్యక్తి దాన్ని మళ్ళీ ట్రాన్స్పోర్ట్ చేయడం కూడా జరుగుతుంది అన్నట్టు. ఇట్లా రకరకాల మోడస్ ఆపరెంట్లో వీళ్ళు చేసే ప్రయత్నం చేస్తున్నా కూడా ఎన్ని ప్రయత్నాలు చేసినా మన ఎస్ఓటి డేగఖండ్ నుంచి వాళ్ళు ఇక్కడి నుంచి తప్పించుకోలేకపోయారు. కాబట్టి గతంలో కూడా మనం చూసినాం, ఏప్రిల్ మంత్లోని ఇక్కడ సుమారు 100 కేజీల గాంజాని పట్టుకోవడం జరిగింది. దాని తర్వాత షామీర్పేటలో కూడా 200 కేజీల గాంజా పట్టుకోవడం జరిగింది. ఇది మొత్తం కూడా కేవలం